మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. నిజామాబాద్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్న మెన్యూను పరిశీలించిన మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని పొన్నం సూచించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడిగిన ప్రశ్నలకు విద్యార్థినులు సరైన సమాధానం చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్లోని బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కుమార్ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం రోజు హాస్టల్ నిర్వాహకులు భోజనంలో మటన్ వడ్డించారు. మొత్తం 200కు పైగా విద్యార్థులు భోజనం చేయగా 34 మంది అనారోగ్యం పాలయ్యారు. మణుగూరులోని ప్రభుత్వాసుపత్రిలో బాలికలకు చికిత్స అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలోని విద్యుదాఘాతంతో 2 మృతి చెందారు. భారీ ఇనుప స్టాండ్ తీసుకెడుతుండగా విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదం జరిగింది. మృతుల్ని దండేపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో లంచం తీసుకుంటూ 2 ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం ఎస్ఐలు బాబునాయక్, ప్రమోద్ ₹1,00,000 డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. ఏసీబీ అధికారులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. రైస్ మిల్లర్ల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిఫాల్ట్ మిల్లులకు విధించిన 25% పెనాల్టీ, 12% వడ్డీని మాఫీ చేయాలని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో విషాదం జరిగింది. భర్త మృతి తట్టుకోలేక భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఆయన భార్య పద్మ బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన మంజీరా తాగునీరు సరఫరా చేసే ఎయిర్ వాల్వ్ నుంచి భారీగా నీరు లీకైంది. సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మరమ్మతులు చేశారు. నల్గొండ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత నగర అభివృద్ధిపై మేయర్ బుర్రి చైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధిలో భాగంగా పానగల్ ఫ్లైఓవర్, అద్దంకి బైపాస్ ఫ్లైఓవర్లపై రోడ్డుకు ఇరుపక్కల ఏర్పాటు చేసిన జాతీయ జెండా, రంగుల విద్యుత్ లైట్లను మేయర్ చైతన్య ప్రారంభించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి 39 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. 1,05,94,090 రూపాయల నగదు, 80 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, ఇతర దేశాల కరెన్సీ భక్తులు కానుకలుగా సమర్పించినట్లు అధికారులు తెలిపారు.